హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ స్పెషల్ రెసిపీస్. చింత చిగురు పప్పు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పెసరపప్పు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింత చిగురుని కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్తో పాటు పసుపు కూడా యాడ్ చేసుకొని తడక కొంచెం ఫ్రై అయ్యాక చింత చిగురు కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes అలా మిక్స్ చేస్తే మనకి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇది ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే అంతే. సో సింపుల్ అండ్ యమ్మీ చింత చిగురు పప్పు రెడీ గైస్. దీన్ని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక్కొక్క ముద్ద అమృతంలా ఉంటుంది. ఇది సీజన్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. చింత చిగురు పప్పు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మామిడికాయ తురుము పచ్చడి. ఒక మ్యాంగో తీసేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని పెట్టేసుకొని ఒక బౌల్లో 3 spoons మిర్చి పౌడర్, 1.5 spoon సాల్ట్, 1 spoon ఆవాల పౌడర్, 1/2 teaspoon మెంతి పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్పైసెస్లో యాడ్ చేసుకొని మ్యాంగో తురిమింది కూడా వేసేసుకుంటే అంతే. ఇది చేయడానికి 5 to 10 minutes మాత్రమే పడుతుంది. అన్నీ రెడీగా ఉంటే ఇన్స్టెంట్గా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాంగో తురుము పచ్చడి డెఫినెట్గా ట్రై చేయండి గైస్. అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు ఒకేలా ట్రై చేసుకుంటే బాగుండదు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మజ్జిగ పులుసు. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 cup ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, జస్ట్ పచ్చివాసన పోతే చాలు. విస్క్ చేసి పెట్టుకున్న కర్డ్ వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే అంతే. చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగ పులుసు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనకి కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్లో మనం ఎక్కువ హైడ్రేటింగ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది బాడీకి కూడా. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మధ్య మధ్యలో అలా ఆనియన్స్ తగులుతూ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్లో మనకి కూడా కావాల్సింది అదే కదా, ఎక్కువసేపు కిచెన్లో ఉండకుండా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అయిపోయేలాగా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి స్పినాచ్ కర్డ్ రైతా. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న స్పినాచ్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక అది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో తడకా కోసం ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు యాడ్ చేసుకొని అలా ఫ్రై అయ్యాక కొంచెము ఎండుమిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకుంటే అంతే, తడకా రెడీ. కర్డ్ అనేది మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా విస్క్ చేసుకొని పెట్టుకున్న కర్డ్ని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్లో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కర్డ్ కూడా వేసేసుకొని పైనుంచి తడకా వేసుకుంటే అంతే. చాలా బాగుంటుంది స్పినాచ్ కర్డ్ రైతా. సమ్మర్కి పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రెసిపీ. ఎవరికైతే స్పినాచ్ ఇష్టం ఉండదో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. స్పినాచ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు, అంత బాగుంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మింట్ మొహిటో. ఒక గ్లాస్ తీసేసుకొని అందులో 2 slices ఆఫ్ లెమన్ వితౌట్ సీడ్స్ తీసేసుకొని ఒక 5 to 6 mint leaves యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకోండి. అలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 lemon జ్యూస్ స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఇందులో ఐస్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక 2 spoons యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 1/2 spoon సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక స్ప్రైట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మొత్తం మిక్సింగ్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నాకైతే ఈ డ్రింక్ చాలా నచ్చింది. మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పొచ్చు. సో ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇదే డ్రింక్ మనం బయట తాగితే చాలా ఎక్స్పెన్సివ్ కదా, ఒక 10 minutesలో అయిపోతుంది. చాలా సింపుల్ డ్రింక్. ఎవరైనా గెస్ట్ వస్తే అప్పటికప్పుడు చేసేయచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి చింత చిగురు ఫ్రై. ఒక ప్యాన్ పెట్టేసుకొని తడకా కోసం ఆయిల్ వేసేసి జీలకర్ర పొట్టుతో సహా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక 1 cup ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఈజీగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ పసుపు వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక చింత చిగురు వాష్ చేసి పెట్టుకుంది యాడ్ చేసుకోవాలి.
చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేస్తే అసలు రెసిపీని వదలరు, అంత బాగుంది. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంతే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ యాడ్ చేయండి. అదేంటి చింత చిగురే పుల్లగా అంటే మ్యాంగో పీసెస్ అని చెప్తున్నా కదా, బట్ డోంట్ మిస్ ఇట్ గైస్, ఇట్ ఈస్ ద కీ ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మొత్తం అవ్వడానికి ఒక 10 to 12 minutes పడుతుంది, బట్ చాలా బాగుంటుంది రైస్లోకి కలుపుకొని తింటే. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి రాడిష్ కర్డ్ చట్నీ. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి తడకా కోసం జీలకర్ర, ఆవాలు, రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తడకాని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ముందుగానే రాడిష్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అలా రాడిష్ని ఇందులో తడకాలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కర్డ్ వేసుకుంటే అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా రాడిష్ అనేది ఎవరూ ఇష్టపడరు కదా, బట్ ఇలా చేసి పెట్టండి, ట్రస్ట్ మీ గైస్, ఈజీగా తినేస్తారు. రాడిష్ అనేది చాలా మంచిది, చాలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్. ఇలా మనం సమ్మర్లో వాటర్ కంటెంట్ ఇంకా ఫైబర్ కంటెంట్ వెజిటేబుల్స్ తింటే చాలా మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి, ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మ్యాంగో పాప్సికల్స్. మ్యాంగోని బాగా వాష్ చేసుకుని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. అలా పీల్ ఆఫ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకొని బ్లెండర్ జార్లో యాడ్ చేసేసుకొని, నాకు మ్యాంగోస్ అంత స్వీట్గా అనిపించలేదు గైస్, నేను అందుకోసమే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసాను. మీరు మ్యాంగో స్వీట్నెస్ బట్టి షుగర్ అడ్జస్ట్ చేసేసుకోండి. కొన్ని వాటర్ వేసేసుకొని మనము థిక్ కన్సిస్టెన్సీ కాకుండా పల్చగా కాకుండా ఇలా మౌల్డ్స్లో వేసేంత కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసేసుకుంటే అంతే. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేవు, సో అందుకోసమే నేను ఇలా స్టీల్ గ్లాసెస్లో వేసేస్తున్నాను. ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని, సో అలా ఫుడ్ పార్సల్ కవర్ ఉంటుంది కదా ఇంట్లో, అది వేసేసుకొని దాన్ని రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసి స్లిట్ పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే ఎమ్మీ మ్యాంగో పాప్సికల్స్ రెడీ గైస్. నాకైతే చాలా నచ్చింది. చిన్నప్పుడు నేను క్వాలిటీ వాల్స్లో మ్యాంగో బార్ అని తినేదాన్ని, నాకైతే సేమ్ అదే టేస్ట్ వచ్చింది. ఇలా ఇంట్లోనే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి గొజ్జు పులుసు. దీనికి నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాక దాని నుంచి మనము చిక్కగా జ్యూస్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ జ్యూస్లోనే కొంచెం బెల్లం, కారం ఇంకా నువ్వుల పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నువ్వుల పౌడర్ ఒక 2 స్పూన్స్ అలా వేయండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే నాకు చాలా ఇష్టం రెసిపీ. పేరు డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా చలువ కూడా బాడీకి కూడా. ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసుకొని అలా తడక మంచిగా ఫ్రై అయ్యాక ఇందాక మనం చేసుకున్న గొజ్జు పులుసులో వేసేసుకుంటే అంతే. దీన్ని రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చేయడానికి కూడా చాలా సింపుల్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి వాటర్ మిలన్ మొహిటో. ఒక గ్లాస్ తీసేసుకొని అందులో సన్నగా చాప్ చేసుకున్న వాటర్ మిలన్, 2 లెమన్ స్లైసెస్ వితౌట్ సీడ్స్, ఒక 5 to 6 మింట్ లీవ్స్ వేసేసుకొని కొంచెం బ్లాక్ సాల్ట్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకోండి. అలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. ఇందులో ఐస్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మొహిటోస్లో ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసేసుకోవాలి. స్ప్రైట్ యాడ్ చేసుకుంటే అంతే. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది తాగితే కూడా. సో ఇంకెందుకు లేట్, వాటర్ మిలన్ ఉంటే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంట్లో ఇలా మనం చేసుకుంటే తక్కువ కాస్ట్లో అయిపోతుంది, ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గైస్. సో ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.